తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఆక్వా రైతులు నష్టాల్లో కూరుకుపోయారని సమయానికి కేంద్ర బడ్జెట్ లో ఆక్వా రంగానికి చేయూతనిచ్చేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమని పాలకొల్లు జై భారత్ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ట్యాక్స్ తగ్గడంతో కేజీ మేత ధర 10 నుంచి 20 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు బోనం చిన్నబాబు, కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకి మెయిన్ సీడ్ తెచ్చుకోవడానికి అవసరమైన బ్రూ స్టాక్ ఏదైందో గతంలో 10% ఉంటే దాన్ని 5% చేశారు. మరి ఏదైతే హ్యాచరీస్లో వాడే మెయిన్ ఫీడ్ ఏదైతే ఆర్టీమే ఉందో అది 5% ఉంటే 0 చేశారు. అలాగే వెరిఫికేషన్కి ఏదైతే వామ్స్ అవసరం అవుతాయో ఇది వరకు 30% ఉంటే మరి వాటిని కూడా బాగా తగ్గించి 0 చేసినట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు తెచ్చుకుని మెటీరియల్ మీద ట్యాక్స్ తగ్గించారో, కస్టమర్ తగ్గించారో, కనీసం కేజీకి 10 నుంచి 15 రూపాయలు కూడా మేత తగ్గించే అవకాశం వీలవుతుంది. మరి ఏదైతే ఇవాళ వరాజులు ప్రకటించారో అది ఇవాళ ఒక శుభసూచకంగా మేము అందరం మరి వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. బడ్జెట్లో ఏదైతే ప్రవేశపెట్టారో అవి తొందరగా అమలు అయ్యేలాగా, వెంటనే అవన్నీ ప్రొసీడింగ్ వచ్చేలాగా మరి ఇక్కడ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి వల్లురు అచ్చెన్నాయుడు గారు కానీ, ఇక్కడ మన లోకల్గా ఉన్న మంత్రి రామానాయుడు గారు కానీ వెంటనే చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఎన్ని ఉన్నాయో అవన్నీ త్వరగా అమలు చేయాలా. ఒకటి, ఇవాళ కనీసం 36 పైసల నుంచి 40 పైసలు తీసుకుంటున్నారు సీడ్కి. రేపు అది కనీసం 25 పైసలకు వచ్చే విధంగా, ఎందుచేత అంటే వాళ్ళందరికీ దీంట్లో బెనిఫిట్స్ ఏదైతే గవర్నమెంట్ చూపించిందో తక్షణమే మంచి క్వాలిటీ సీడు మరి తక్కువ ధరకే ఇచ్చే విధంగా ఆ హ్యాచరీస్ని కూడా వాళ్ళందరూ మరి ఆ గవర్నమెంట్ కూడా ఆదేశించాలని చెప్పి రైతుల మేలు కోసం. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలోనే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ఆక్వా మీద మరి ఆధారపడి ఉంది. మరి గత 4-5 సంవత్సరాల నుంచి మరి వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇవాళ రైతు వచ్చేసాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. జేసీగా నియమితులైన తర్వాత బాధ్యతల స్వీకరణకు బుధవారం కలెక్టరేట్ కు చేరుకున్న ఆమెకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ గా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా కృషి చేస్తానని తెలియజేశారు. నా పేరు అదితి. నేను 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను. ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు 6 నెలల పనిచేశాను. అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్గా దాదాపు 14 నెలల పనిచేశాను. ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకి రావడం, జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో, ప్రజలతో, ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వాళ్ళ సమన్వయాలతో పనిచేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, రాజధాని లేని రాష్ట్రంగా మరింత దిగజార్చిందని పాలకొల్లు బీజేపీ పట్టణ అధ్యక్షులు జక్కంపూడి కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బడ్జెట్లో రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలోని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం భరోసా కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక మొట్టమొదటి బడ్జెట్ నేను ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ కూడా మన ఆంధ్రాకి ఏ విధంగా బడ్జెట్ ఉంటుందని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మన అందరి ఆశలు ఆనందం అయ్యే విధంగా మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మన జిల్లా కోడలు, నర్సాపురం కోడలైనటువంటి
నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో ఆనందంగా ఉన్నటువంటి రోజు నిన్న. ఇంచేతనంటే గత 5 ఏళ్ళు మనం చూసాం, దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉందంటే భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పచ్చు. గత 5 ఏళ్ళ నుంచి కూడా ఒక రాష్ట్రాన్ని రాజధాని 3 రాజధానులుగా అని చెప్పి ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు మన గత ప్రభుత్వం అలా నీరు గార్చింది. అలాగే పోలవరం ప్రాజెక్టు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ని ఒక 30% ఉన్నటువంటి పనిని చేయకుండా ఆ ప్రాజెక్ట్ ఇవాళ మళ్ళీ ఒక 20%లోకి వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ని మనం నిజంగా పోలవరం చూస్తే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంచేతనంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షలాది టన్నులు ఐరన్ కానించవండి, ఆ ప్రొక్లైనర్స్, ట్రక్కులు, అలాగే మిషనరీస్ నిజంగా వాళ్ళు తుప్పు పట్టిపోయి ఎలా ఉన్నదంటే అలా ఉన్నాయి. ఆ రోజే కనుక కొద్దిగా దృష్టి పెట్టి కొద్దిగా ఫండ్ దాని మీద కేటాయించినట్లయితే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉండేది. అలాగే అమరావతి చూసుకోండి, ఎలా ఉందంటే అలా ఉంది మనకు రాజధాని లేకుండా. ఇవాళ మనకి ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్ని వాళ్ళ 15,000 కోట్లు మనకి కేటాయించడం జరిగింది. నిజంగా మన ఆంధ్ర ఈ 5 ఏళ్లలో సస్యశ్యామలం అవుతుందనేది 100% కరెక్ట్. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ బడ్జెట్ కు రూపకల్పన చేశారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నర్సాపురం పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమిపై విశ్వాసం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఏపీ ప్రజల రుణం తీర్చుకోవడానికే ఈ బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చినట్టు తెలియజేశారు. రాజధాని అమరావతిపై స్పష్టతనిస్తూ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నామని, కాబట్టి ప్రభుత్వ లెక్కల ఆధారంగా నిధులు కేటాయించనున్నట్టు తెలియజేశారు. అలాగే బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నాన్ని తాతాజీ మాట్లాడుతూ యువత అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు, వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం కల్పించినట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో నరసాపురం పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, పట్టణ అధ్యక్షులు కాగిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవి, ఉన్నమట్ల కఫర్తి తదితరులు పాల్గొన్నారు. విషయాల్లో గడచిన దశాబ్ద కాలంలో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అనేక కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నటువంటి తరుణంలో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి విశ్వాసం ఉంచి వారు ఓట్లు వేసినటువంటి దానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తరపున కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీని ద్వారా మేము ఈ ప్రజలకి ఈ రకంగా రుణం తీర్చుకున్నామని చెప్పడానికి ఎంత మాత్రం కూడా మేము సంశయించట్లేదు. ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి విశ్వసించి మాకు ఓట్లేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాజధానిని ఖచ్చితంగా అమరావతి అని చెప్పి ప్రత్యక్షంగా డిక్లేర్ చేయడం, దానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా దానికి కేటాయించడం, రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా అదనపు నిధులు కూడా దానికి కేటాయించేటటువంటి పరిస్థితులు, లైఫ్ లైన్గా ఉన్నటువంటి పోలవరం ఏదైతే ఉన్నదో ఆ పోలవరానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా నిన్న ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరాన్ని దాని గురించి మాట్లాడినప్పుడు ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి పైసా కూడా కేంద్రమే దీన్ని భరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. 48,20 లక్షల కోట్ల రూపాయలతో ఈ యొక్క కేంద్ర బడ్జెట్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో 4 రంగాల్ని ప్రధానంగా 4 వర్గాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యంగా తీసుకుని యొక్క బడ్జెట్ని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో యువతకి, మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి ప్రాధాన్యత ఇస్తూ ఆత్మనిర్భర భారత్ ఉందో దానికి అనుగుణంగా భారతదేశం కలలుగంటున్నటువంటి 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలనేటువంటి లక్ష్యాన్ని బేస్ చేసుకుని ఇవాళ ఈ యొక్క బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ప్రధానంగా రాబోయే 10 సంవత్సరాలని ఉద్దేశించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఇవాళ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ లేకపోతే దీంట్లో వచ్చినటువంటి అభివృద్ధి ఆధారంగా రాబోయే బడ్జెట్ని దీని ప్రామాణికంగా ప్రవేశపెట్టాలని ఒక నూతన వరవడిని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆర్థిక మంత్రి గారు తీసుకోవడం జరిగింది.
కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి ఏ మేర జరుగుతుంది బడ్జెట్ ఆధారంగా అనేటువంటిది ప్రతి ఒక్క బడ్జెట్లోనూ కూడా మనకి స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క బడ్జెట్ ద్వారా. కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న నారా భువనేశ్వరికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కెంపాపురం బోర్డర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు చేరుకున్నాయి. భారీ కాన్వాయ్తో భువనేశ్వరి గుడిపల్లి మండల పర్యటనకు బయలుదేరారు. మండల పరిధిలో వివిధ గ్రామాలలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలలో భువనేశ్వరి పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ నేను మర్చిపోలేను. పోయిన 5 సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. మీరందరూ ఎందుకోసం ఎదుర్కొన్నారు? మీరు పార్టీ కోసం. చాలా మంది వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు నేను మర్చిపోలేనిది నందనం సుబ్బయ్య. మీ అందరికి కూడా దాని గురించి తెలుసని అనుకుంటున్నాను. ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్, జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన ప్రాణం తెలుగుదేశం కోసం, పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు. నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్ గా ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం కార్యకర్తల గురించి, తర్వాత ప్రజల గురించి. నా తరఫున ఏదో ఒకటి, ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తిచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు. చాలా మంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు, నీ జీవితం ఒక లెక్కలేనని. అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు, తెలుగుదేశం కార్యకర్తలు. అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు గాని, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా హింసించారు, చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు. అందుకే పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈసారి ఈ ఎలక్షన్ అందరూ కట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో అందరూ కలిసి వాళ్ళ విభేదాలన్నీ దూరం పెట్టుకుని మన పార్టీ కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు కలిసి పనిచేశారు. జోహార్ ప్రతి ఒక్కడికి. చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీకి 250 కోట్లు శాంక్షన్ చేశారు. మీకు తెలియజేయాలనుకున్నాను. మరొక్కసారి మీరందరికీ, ఎస్పెషలీ మహిళలకి, ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధర్నా, శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీ విఫలమైందంటూ ఆగ్రహం. జగన్ 5 ఏళ్ల పాలనలో సాగునీటి వ్యవస్థ ధ్వంసమైందన్న మంత్రి రామానాయుడు, రాష్ట్రంలో ఆయకట్టు గణనీయంగా తగ్గిందంటూ స్పష్టం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్న కడప మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన గౌరవం దక్కిందంటూ హర్షం. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరికి టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం, భారీ కాన్వాయ్తో గుడిపల్లి మండల పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.